నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఏంటి, దీని వల్ల ఏం సమస్యలు రావచ్చు? రికరెంట్ మిస్క్యారేజ్ ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా అంటారు. కంటిన్యూస్ గా ప్రెగ్నెన్సీస్ ఆగట్లేదు అనుకోండి, 20 వీక్స్ కన్నా ముందు, అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక 20 వీక్స్ కి ముందే ప్రెగ్నెన్సీ పోతుంటే దాన్ని రికరెంట్ మిస్క్యారేజ్ లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఇది 1 to 2% కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారో వాళ్ళలో ఉంటుంది. కాకపోతే అసలు ఎందుకు అవుతుంది, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని కనుక్కుంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అంటే లైవ్ బేబీ, హెల్దీ బేబీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముందుగా కారణాలు కనుక్కుందాం. జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. ఇది మోస్ట్ కామన్ కాజ్. 50 to 60% కేసెస్ లో ఇది పెద్ద సమస్య. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జీన్స్ లోనే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ నంబర్స్ వల్ల అవ్వచ్చు. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అంటే దాన్ని అన్యూప్లాయిడీ అంటారు. ఎగ్జాంపుల్స్ ట్రైజోమీ, మోనోజోమీ, ట్రాన్స్లోకేషన్స్, వీటన్నిటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా తల్లి వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఈక్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మిస్క్యారేజెస్. బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్స్ కూడా తల్లిదండ్రుల్లో ఉంటే ఇది రికరెంట్ మిస్క్యారేజెస్ లో, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లో రిజల్ట్ అవుతుంది. హార్మోనల్ లేదా మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా మిస్క్యారేజ్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. పీసీఓఎస్ మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, హై ఆండ్రోజన్ లెవెల్స్ వల్ల ఎగ్ క్వాలిటీ దెబ్బతింటుంది. దీనివల్ల మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నాయి అనుకోండి, హైపోథైరాయిడిజం, హషిమోటోస్ డిజీజ్, అప్పుడు కూడా సమస్యలు రావచ్చు. లో థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్, ఎంబ్రియో ఎత్తకపోవడం, అతికిన మిస్క్యారేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ కడుతున్నప్పుడు డయాబెటీస్ ఉంటే కూడా మీకు మిస్క్యారేజ్ అవ్వచ్చు. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల ఎగ్ క్వాలిటీ దెబ్బతిని ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగాలేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగాలేవనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వకపోవడం అనేది ఒక కామన్ కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్. యూట్రైన్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. గర్భసంచి చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే ఏదైనా అబ్నార్మాలిటీస్ తో వచ్చింది అనుకోండి, అంటే సెప్టేట్ యూట్రస్, ఒక గోడ లాగా ఉండడము, బైకార్నోయిట్, 2 యూట్రస్లు, ఈ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇంప్లాంటేషన్ సరిగా అవ్వకపోవడము, దానివల్ల మిస్క్యారేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ చిన్న స్పేస్ లో బేబీ పెరగాలంటే కష్టమై మిస్క్యారేజ్ లో రిజల్ట్ అవుతుంది. ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఉంటే కూడా ప్రాబ్లం అండి. పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఎస్పెషల్లీ గర్భసంచి పొరలోకి వెళ్తున్నాయి అనుకోండి, ఎంబ్రియో అతక్కపోవడము, బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవడం వల్ల మిస్క్యారేజ్ అవ్వచ్చు. సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం, ముఖద్వారం బాలేదనుకోండి, అది తొందరగా ఓపెన్ అయింది అనుకోండి, సెకండ్ ట్రైమిస్టర్ లో ఎస్పెషల్లీ మిస్క్యారేజెస్ అవ్వచ్చు. బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ అంటే థ్రాంబోఫిలియా అంటారు. యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఉంటే కూడా ఇష్యూ. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీంట్లో ఎక్సెసివ్ క్లాటింగ్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు గర్భసంచిలో ఉన్న మాయకి, అలాంటప్పుడు కూడా మిస్క్యారేజ్ అవ్వచ్చు. కొన్ని థ్రాంబోఫిలియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫ్యాక్టర్ వి లైడెన్ లాంటివి, ప్రోథ్రాంబిన్ జీన్ మ్యూటేషన్, ఇవన్నిటి వల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి ఎక్కువై మిస్క్యారేజెస్ అవుతాయి. ఇమ్యూనలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి. ఎలాంటివి? ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ల్యూపస్, ఏపీఎస్. ఇందులో బాడీ ఎంబ్రియోనే ఫారెన్ బాడీ అనుకుని దాన్ని చంపేస్తుంది. దీంట్లో ప్రెగ్నెన్సీ లాస్ అవ్వచ్చు. తల్లికి ఆ ఎంబ్రియోకి సరిగా ఇమ్యూన్ రెస్పాన్స్ లేదనుకోండి, ఎంబ్రియోనే ఇన్ఫెక్షన్ అనుకొని దాన్ని చంపేస్తుంది. సో అది కూడా ఒక పెద్ద సమస్య కావచ్చు. కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానివల్ల మిస్క్యారేజ్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్టీరియల్ వెజైనోసిస్, లిస్టీరియా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలోవైరస్, రుబెల్లా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే క్లెమిడియా, సిఫిలిస్, యూరోప్లాజ్మా వంటి కూడా మిస్క్యారేజెస్ అవుతాయి. మీ లైఫ్ స్టైల్ బాగాలేదనుకోండి, కొన్ని వాతావరణం ఇష్యూస్ వల్ల కూడా అవ్వచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారంటే కూడా ఈ ప్లాసెంటా మాయ అనేది డిస్ప్లేస్ అవ్వడము, దానివల్ల మిస్క్యారేజెస్ అవ్వడము, బేబీలోనే అబ్నార్మాలిటీస్ వల్ల అవ్వడం అనేది జరుగుతుంది. వెయిట్ ఎక్కువ ఉంటే లేదా అండర్ వెయిట్ ఉంటే, తక్కువ వెయిట్ ఉంటే కూడా హార్మోన్ లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల, అండం విడుదల అవ్వకపోవడం వల్ల, ఇంప్లాంటేషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. మీకు పాయిజనస్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు, రేడియేషన్, హెవీ మెటల్స్ ఎక్స్పోజర్ ఉంటే కూడా మిస్క్యారేజెస్ అవుతాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో ఎలా తేల్చడం జరుగుతుందంటే జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. క్యారియోటైపింగ్ అని, పీజీటీ అని, పేరెంటల్ ట్రాన్స్లోకేషన్ ఉందా లేదా అనేది కనుక్కోవడం జరుగుతుంది. హార్మోనల్ టెస్టింగ్ అవ్వచ్చు. థైరాయిడ్, ప్రొజెస్ట్రాన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇవి మెడికేషన్స్ ద్వారా కూడా వాటిని బ్యాలెన్స్ లోకి తేయచ్చు. గర్భసంచి ఇమేజింగ్ చేస్తారు. హెచ్ఎస్జీ, సోనో హిస్టోగ్రామ్, ఎంఆర్ఐ, స్ట్రక్చరల్ అంటే లోపల గర్భసంచి ఆకారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కనుక్కుంటారు. యాంటీఫాస్ఫోలిపిడ్ క్లాటింగ్ టెస్ట్ చేస్తారు. అవి ఆస్పిరిన్,
హెపారిన్ మందులు పెడితే చక్కగా నయం అయిపోతాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చేయడం, స్మోకింగ్ తగ్గించడం, బ్యాలెన్స్ డయట్ ఉండడం, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీ చేతుల్లో ఉండగా మెడికేషన్స్, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ డాక్టర్ సలహాతో మీరు చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.